మిత్రులారా, ఈరోజు యోగా డే సందర్భంగా గోపాలగిరి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో, ఎర్ర ఎర్రటి పూలతోని రోడ్డుకి ఇరువైపులా ఇట్లా ఉంటే మన దేశమే నందనవనంగా తయారవుతుంది. ముఖ్యంగా ఈ యోగా ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్కే కాకుండా చదువురాని వారికి కూడా చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. ముఖ్యంగా చదువురాని లేబరు, కూలి వాళ్ళు, అలాంటి గిరిజన జాతుల వాళ్ళకు కూడా ఈ యోగా గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాయామాలు వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకు కూడా హెల్త్ కావాలి కదా. నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ యోగా ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఇంటిలో ఓన్లీ ఎడ్యుకేటెడ్ వరకే కాకుండా అందరికీ యోగా అభ్యాసం కావాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ గోపాలగిరి గ్రామానికి వెళ్ళటం కూడా దాని గురించే జరుగుతుంది. జై శ్రీరామ్. ఇదే గోపాలగిరి గ్రామం. జై శ్రీరామ్. రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షిత రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షిత రక్షిత. చెప్పండి. సరే, నిన్న మొదలు కావాల్సింది ప్రపంచవ్యాప్తంగా అయింది. మనం యూట్యూబ్లో చూస్తున్నాం వార్తలు. సైకిల్ 20 సంవత్సరాలు దొక్కిండ్రా? ఓ సూపర్. 40+31 సంవత్సరాలు వాకింగ్. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కటే తెలియదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కామన్ అయిపోయింది. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ. మనం మరి ఏమంటారు కదా, కానీ అది చాలా గొప్పది. నాకంటే మొక్కలు పెట్టడానికి వెళ్తున్నాము. చెప్పి నువ్వు కలిసి వస్తాను మాట బండి పోయి కూడా తీసుకెళ్ళినా బ్లడ్ క్యాన్సర్ భార్య యోగం లేదే. ఇక్కడ మీ సినిమా అప్పుడు మీ ముత్తమ్మ చూస్తే గోపాలగిరి గ్రామంలో మొక్కలు నాటడానికి వీధుల వెంట, రోడ్ల వెంట నాటడానికి వెళ్తున్నాం. వృక్షో రక్షతి రక్షిత. ఈరోజు గోపాలగిరికి వచ్చినప్పుడు అంజయ్య గారింటికి వచ్చినాము. చాలా సంతోషం. ఆయన ఇంటి చుట్టూ ఇట్లా చెట్లే, గార్డెన్ లాగా రకరకాల చెట్లు, మరి ఉన్నాయే ఉండు కాకుండా ఇటు కరివేపాకు అని, అటు నేరేడు, అటు టేకు, అటు మామిడి, అటు నిమ్మ. నాకు మామిడికాయలు కూడా అందించారు వారు, చాలా సంతోషం. నిమ్మ, ఉసిరి నిమ్మకాయలు కూడా ఇచ్చారు. అంటే ఈరోజు నేను కొనుక్కోవాలంటే బయట ఇంత తాజా దొరకాయి, ప్లస్ మళ్ళీ మనకు కాస్ట్లీ అవుతుంది. ఒక 50 రూపాయలు అవుతుంది ఈ 2 మామిడికాయలకు. అదేవిధంగా తను ఇచ్చినటువంటి నిమ్మకాయలకు కూడా ఒక 50 రూపాయలు అవుతుంది. అంటే ఒక 100 రూపాయలు. చూడండి, మనకు గెస్ట్గా వచ్చినందుకు వారు ఆతిథ్యం ఇచ్చారు. మనము కూడా ఎంతో సేఫ్టీ ఉంటుంది. మొక్కలు పెంచుకోవాలంటే ఒక్కొక్కరు సీతాఫలము, అల్లం. ఓకే, చూడండి ఆ సీతాఫలం చెట్టు చూడండి. సీతాఫలకాయలు మనం ఒక్కొక్కటి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకుంటాం. మనం అన్నీ ఇంట్లో పండించుకోవచ్చు. వేప చూడండి, ఈ వేప చెట్టు యొక్క గాలికే మనకి ఏ రోగాలు రావు. ప్రతి ఒక్కరూ మీరు వీలుంటే ఇళ్ళల్లో కానీ, కుండీల్లో కానీ కూడా మీరు అన్ని చెట్లు పెంచుకోవచ్చు ఇప్పుడు.